వృద్ధులు వితంతువుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని యుద్దభేరి వేదికగా మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. జూన్ 7లోగా పింఛను 1000 రూపాయలకు పెంచకపోతే ఉద్యమం రోడ్లపైకి వస్తుందన్నారు. సమస్య పరిష్కరించేందుకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మానవీయ కోణంలో జరుగుతున్న ఉద్యమం రాజకీయ పార్టీల ఎజెండాగా మారాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. వృద్ధులు వితంతులకు పింఛన్ పెంపుతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన యుద్దభేరి బహిరంగ సభకు విశేష స్పందన వచ్చింది. భారీ సంఖ్యలో వృద్ధులు వితంతులు ఈ సభకు హాజరయ్యారు. గుండె జబ్బుల పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సల కోసం జరిపిన పోరు మాదిరిగానే ఈ ఉద్యమం సైతం అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించేది లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. అయిన వారి ఆదరణ కోల్పోయి వృద్ధులు వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కేంద్రం ఇస్తున్న పింఛన్లలో సైతం రాష్ట్ర ప్రభుత్వం కోత విధిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత పింఛన్దారులతో పాటు మరో 40 లక్షల మంది అర్హులైన వారికి ప్రభుత్వం 1000 రూపాయల చొప్పున అందించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నెల రోజులు గడువిస్తున్నట్లు ప్రకటించిన ఆయన జూన్ 7లోగా సమస్య పరిష్కరించకపోతే 1 కోటి మందితో ప్రత్యక్ష యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం 3 రకాలుగా మోసం చేస్తున్నది. 200 రూపాయల పెన్షన్ కేంద్రం ఇస్తున్నది. 2004లో 225 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది. 425 పెన్షన్ రావాలి. 9 ఏళ్లుగా 425 ఇవ్వకపోవడం కాంగ్రెస్ చేస్తున్న మోసం. అదే సమయంలో 2 సంవత్సరాలుగా 80 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ 500 రూపాయలు కేంద్రం పంపుతున్నది. డబ్బులు 500 రూపాయలు ఇక్కడికి వస్తున్నది. వయో వృద్ధులైన 80 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఈ రోజు కూడా 200 ఇస్తుంది తప్ప 500 ఇవ్వట్లేదు. ఆ 300 ఎట్టిపోతున్నాయో రాష్ట్రం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అదే సమయంలో 2012 అక్టోబర్ నెల నుంచి దాదాపు వితంతులైన నా చెల్లెలకు అక్కలకు అందరికీ కేంద్ర ప్రభుత్వమే 100 రూపాయలు పెంచి 300 ఇస్తున్నది. ఆ విధంగా 300 వస్తున్నాయి 7 నెలలుగా. కానీ 200 పెన్షన్ ఇస్తున్నది. ఆ 100 రూపాయలు ఎట్టిపోతున్నాయో చెప్పలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలోనూ ఆలోచించాలని ప్రజాగాయకుడు గద్దర్ కోరారు. యుద్దభేరి సభకు సంఘీభావం తెలిపిన ఆయన ఆటపాటలతో సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్వహించిన యుద్దభేరికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు సభకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెరాస శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ సహా పలువురు నాయకులు సభకు హాజరయ్యారు. గ్రామాల్లో వృద్ధులు వితంతువులు దీనావస్థలో ఉన్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశానన్నారు. వస్తున్న మీకోసం యాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన యుద్దభేరి సభకు హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికారంలోకి వస్తే వృద్ధులు వితంతువులకు పింఛన్ 1000 రూపాయలకు పెంచడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేను రాష్ట్రంలో తిరిగినప్పుడు నేను చూశాను, అన్ని వర్గాల్ని చూశాను. గాని ఆ వర్గాల కష్టాలు చూశాను, వాళ్ళ సమస్యలు చూశాను. కానీ ఇక్కడ దీనాతి దీన అవస్థలో ఉండే వర్గం వృద్ధులు. నేను వాళ్ళు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఈరోజు చాలా మంది తిండి లేకుండా మనుషులంతా కూడా అస్థి పంజరాలు మారుగా తయారైపోయారు. ఎముకలు మాత్రం మిగిలాయి. కొంతమందికి 600 కాదు ఇంకా ఎక్కువ పింఛన్ ఇచ్చినా వంట చేసి పెట్టేవాళ్ళు కూడా లేరు. అలాంటి వాళ్ళకి కంపల్సరీగా విధిగా ఏదైతే వృద్ధాశ్రమాలు ఉండాల్సిన అవసరం ఉంది. మొదటి ప్రాధాన్యత కింద తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చేది, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం పెట్టి పూర్తిగా భోజనాలే కాకుండా వారికి బట్టలు గాని హాస్పిటల్ ఖర్చులు గాని అన్ని విధాల వాళ్ళని పిల్లలు ఏ విధంగా అయితే వృద్ధులు చూసుకుంటారో అదే విధంగా ప్రభుత్వం చూసుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా వారికి హామీ ఇస్తున్నా. వృద్ధులు వితంతువుల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పింఛన్ 1000 రూపాయలకు పెంచే బాధ్యత తీసుకుంటానని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ హామీ ఇచ్చారు. బడ్జెట్లో వితంతువులు వికలాంగులకు కేటాయింపులు జరిగిన తర్వాతే మిగిలిన అంశాలు పరిగణలోకి తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎంఆర్పీఎస్ లేవనెత్తిన అంశాలు తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చుతామన్నారు. వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ ఆవిర్భావ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెరాస నేత ఈటెల రాజేందర్ గుర్తు చేశారు.
ఈనాడు ఎంతమంది పెన్షనర్లు అవుతున్నారో వాళ్ళందరికీ 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిందే అనేసి ఒక కమిటీ వేసిండ్రు. ఈనాడు కమిటీ చర్చిస్తున్నది. కాబట్టి మరి అది చాలా తొందరలో జరుగుతుంది. మేమందరం కూడా చెప్తాం, ఈనాడు ఇంత పెద్ద ఉద్యమం చేసిండ్రంటే ప్రభుత్వము కళ్ళు మూసుకోదు. ఈనాడు ప్రభుత్వం కళ్ళు తెరవలసిన అవసరం ఉన్నది. మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఈ ప్రభుత్వము అందరికంటే ముందు ఎవరికి ఖర్చు పెట్టాలా బడ్జెట్లు అంటే సాగునీటి ప్రాజెక్టులు గాని ఇతరత్ర అవన్నీ తర్వాత అందరికంటే ముందు ఖర్చు పెట్టాల్సింది ఈ బడ్జెట్ లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వికలాంగులు, వాళ్ళు వృద్ధులు, వాళ్ళు వితంతువులు. ఈ ముగ్గురికి ముందు ఖర్చు పెట్టిన తర్వాతనే మిగతా కార్యక్రమాలకు బడ్జెట్ లో ఖర్చు పెట్టాలి. ఈ కార్యక్రమానికి వామపక్షాలు సహా వైకాపా ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు.